అడిగచ్చు కొంచెం వెనక్కుండండి బాబు. పర్లేదు వాడని నాందూరు పాలన ఖచ్చితంగా కావాలని ఆయన పట్టుబట్టి మన గ్రామానికి తీసుకురావడం జరిగింది. నాకు అవకాశం ఇచ్చింది మీకు ధన్యవాదాలు. చాలా సంతోషించాల్సినటువంటి సందర్భం. దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి ఈ ప్రాంత మత్స్యకారులు కోరుకున్నటువంటి ఫిషింగ్ జెట్టి నిర్మాణానికి ఈరోజు భూమి పూజ అంటే పనులు ప్రారంభించినటువంటి రోజు. దాదాపుగా ఈరోజు ఒక్కసారి చూస్తే ఈ రెండు మండలాలకు సంబంధించి ముత్తుకూరు తోటపల్లిగూరు భాగానికి సంబంధించి 573 మోటార్ పడవల ద్వారా దాదాపుగా 3500 మంది మత్స్యకారులు వేటతో తమ జీవనాన్ని సాగించేటువంటి పరిస్థితి. 2008లో దాదాపుగా 2006లోనే దీనికి సంబంధించి ఆ రోజు మహానేత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు దీనికి సంబంధించి కృష్ణపట్నం పోర్టు రావడం, అప్పుడు దాకా వేటాడుతున్నటువంటి మత్స్యకారులకి ప్రత్యామ్నాయంగా మినీ ఫిషింగ్ హార్బర్ ఉంటే బాగుంటుంది అనేటువంటి డిమాండ్ రావడం, అది పరిశీలనలో ఉండగానే ఫిషింగ్ ఏదైతే ఉందో ఫిషింగ్ జెట్టీకి సంబంధించి కృష్ణపట్నం పోర్ట్ అయిపోయిన వెంటనే ఎన్నికలు రావడం, మరలా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో అధికారంలోకి రావడం, వీటన్నిటి మీద మిగిలిపోయినటువంటి అన్నిటి మీద దృష్టి పెట్టాలనుకునేటువంటి ఆలోచనలో ఆయన మనల్ని వదిలి వెళ్ళిపోవడం, ఆ రోజు నుంచి రాజశేఖర రెడ్డి గారు మనల్ని వదిలి వెళ్ళిపోయిన నుంచే సమస్యలు మనల్ని వెంటాడినటువంటి సందర్భం. పట్టించుకున్నటువంటి నాదుడు లేడు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి రెక్కల కష్టంతో ఏర్పడినటువంటి కాంగ్రెస్ పార్టీలో పట్టించుకోలేదు,
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడుకి అలవాటే మాట ఇవ్వడం, ఏదో ఒకటి చెప్పడం, ఆ తర్వాత మోసం చేయడం. కాబట్టి ఆయన పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. అయితే రెండోసారి అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. శాసనసభ్యుడిగా ఉన్నాను. అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారి దగ్గర ఎప్పుడు అవకాశం వచ్చినా సరే నాన్ ఫిషర్మెన్ ప్యాకేజీ ఒకటి, అదేవిధంగా ఉన్నటువంటి మత్స్యకారులకు సంబంధించినటువంటి ఫిషింగ్ జెట్టి ఒకటి, ఈ రెండు విషయాలు అనేక సందర్భాల్లో మాట్లాడారు. ఆ తర్వాత ఒకసారి మన మత్స్యకారులను పిలిపించి మంత్రిగా ఉన్నటువంటి అప్పలరాజు గారి దగ్గర సమావేశం ఏర్పాటు చేశాం. ఇవన్నీ అయిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ ఒక మాట చెప్పేవాడు. ఏమని అంటే, మీరు ఏదో ఒక విధంగా పనులు మొదలు పెట్టండి ప్రభుత్వం తరఫున అనేవాడు. నేను అన్నా, సార్ ప్రభుత్వం తరఫున మొదలు పెడితే మన అధికారులు కాస్త ఆలస్యం చేస్తారు, అక్కడ రకరకాలైనటువంటి సమస్యలు వస్తాయి, సాధారణంగా చేసేటువంటి రోడ్లు చేసేటువంటి పనులు కాదు. కాబట్టి దాని మీద కాస్త అవగాహన ఉన్నటువంటి వాళ్ళైతే దాన్ని పూర్తి చేస్తారు ఇబ్బంది లేకుండా. కాబట్టి పోర్ట్ అథారిటీస్ కి అది ఉంది, ఆ అనుభవం ఉంది. అందులో అదాని గ్రూప్ అంటే ఈ దేశంలోనే అతిపెద్ద గ్రూపు. కాబట్టి ఈ బాధ్యత ఏదో ఒక విధంగా వాళ్ళకి అప్పగిస్తేనే ఈ పని పూర్తవుతుంది అనేటువంటి నమ్మకం, విశ్వాసం ఉంది. కాబట్టి మీరు మంచి మనసు చేసుకుని వాళ్ళతో మాట్లాడి ఏదో ఒక విధంగా ఒప్పించి ఈ బాధ్యతని అదాని కంపెనీ ఏదైతే ఉందో కృష్ణపట్నం పోర్టు వాళ్ళకి కన్నా అప్పచెప్తేనే సమన్వయంతో ఈ పని పూర్తవుతుంది, లేకపోతే సమన్వయపరచుకునేటువంటిది కూడా ఇబ్బంది అవుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది. పాపం ఆయన అదాని గ్రూప్తో మాట్లాడాడు, వాళ్ళ ఎండి గారితో మాట్లాడాడు. ఆ రోజు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్నటువంటి ఈనాటి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు మాట్లాడారు. అందరు కలిసి మాట్లాడి ఆ తర్వాత దేవుడి దయ వల్ల మీ అందరి ఆశీస్సులతో శాసనసభ్యుడినయ్యా, ఆ తర్వాత మంత్రిని అయ్యేటువంటి అవకాశం ఏర్పడింది. మంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి గారితో జరిగేటువంటి ప్రతి కార్యక్రమంలో, ప్రతి సమీక్షలో, ఆయనతో ప్రయాణం చేసేటువంటి ప్రతి సమయంలో సార్ మత్స్యకారులకు సంబంధించినటువంటి నాన్ ఫిషర్మ్యాన్ ప్యాకేజీ పెండింగ్ ఉంది, మత్స్యకారులకు సంబంధించినటువంటి ఫిషింగ్ హార్బర్ పెండింగ్ ఉంది, ఈ రెండు పనులు మీరు చేయండి అంటే ఆయన పాపం ఒకరోజు అన్నాడు, ఈ వారంలో ఏదో ఒక విధంగా కృష్ణపట్నం 3rd యూనిట్ ప్రారంభిస్తున్నాం జన్కోది, దానికి రావాలనుకుంటున్నాను అంటే మీరు రాకండి సార్, మీరు వచ్చేటప్పుడు ఈ రెండు పనులు కృష్ణపట్నానికి సంబంధించి ఫిషర్మెన్ నాన్ ఫిషర్మెన్ ప్యాకేజ్ ఏదైతే ఉందో ఆ రోజు మీరు వచ్చే రోజు దానికి బటన్ నొక్కేటట్టుగా రండి, అదే విధంగా ఫిషింగ్ జట్టీకి సంబంధించి శంకుస్థాపన చేసేటువంటి రండి మీరు అని చెప్పి చెప్పడం జరిగింది. దాదాపుగా 2 మాసాలు గడిచిపోయాయి. అధికారులు ఆ రోజు ఉన్నటువంటి కలెక్టర్ గారు నా దగ్గరికి వచ్చి, సార్ మీరు తెచ్చుకునే లోపల మా జన్కో 3వ యూనిట్ పాత పడిపోయేటట్టుకుంది, ముఖ్యమంత్రి గారు వచ్చి ఓపెన్ చేద్దామంటే మీరు లేట్ చేస్తున్నారు అంటే, లేదండి సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు పరిష్కారం కావాలి తప్ప ముఖ్యమంత్రి గారు ప్రారంభోత్సవం చేసి వెళ్ళిపోతే బాగుంటుందంటే, ముఖ్యమంత్రి గారు గతంలో లాగా ఫోటోలకు పోజులు ఇచ్చేటువంటి ముఖ్యమంత్రి గారు, పని చేయాలనుకునేటువంటి ముఖ్యమంత్రి. ఆయన వెంటనే చెప్పాడు, వెళ్ళి రిబ్బన్ కట్ చేసి ఫోటోకు పోజు ఇచ్చి వెళ్ళిపోవడం కాదు, సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఏదైతే గోవర్ధనలో చెప్పినటువంటి సమస్యలు ఉన్నాయో వాటిని మీరు ఎంత త్వరగా పరిష్కరిస్తే అంత త్వరగా నేను వస్తాను అని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చినటువంటి రోజు ఆయన బటన్ నొక్కి మత్స్యకార్యతలకు సంబంధించినటువంటి ప్యాకేజీలో నిధులు జమ చేశాడు. అదే విధంగా ఫిషింగ్ జట్టీకి సంబంధించినటువంటి శంకుస్థాపన కార్యక్రమం 2 కూడా ఆయన చెప్పినట్టుగా జరిగింది. దాదాపుగా 6 నెలలు అయిపోయింది. చాలా మంది అనుకోవచ్చు 6 నెలలు అయిపోయింది కదా అని. పాపం జీజేరావు గారు ఈ సీఈఓగా చాలా హడావిడిగా ఉండొచ్చు. పాపం ఆయన అనుకుని ఉండొచ్చు, ఏందబ్బా ఈ పీడ నాకు జగన్మోహన్ రెడ్డి గారు గోవర్ధన్ రెడ్డి గారు తగులుకున్నారు, నన్ను వదిలిపెట్టడం లేదు అని చెప్పి అనుకుని ఉండొచ్చు పాపం. ఎందుకంటే ఎక్కడున్నా ఫోన్ చేసామండి, సార్ ఏమైంది ఫిషింగ్ జట్టి ఎప్పుడు మొదలు పెడుతున్నారు. పాపం ఎప్పుడు చెప్పినా కూడా సార్ ఈ రోజు మొదలు పెడతానని, లేదా నేను కనుక్కొని చెప్తానని చెప్పి ఆ తర్వాత దాని మీద దృష్టి పెట్టారు. నేను అనుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఫౌండేషన్ వేశారు కదా, మనం వెళ్ళి కొబ్బరికాయ కొట్టడమే కదా, ఎందుకు మీరు ఆలస్యం చేస్తున్నారు, కానీ 25 కోట్లే కదా అని చెప్తే ఆ తర్వాత పాపం వాళ్ళు ఒక లిస్టు తయారు చేశారు. ఇదిగో ఈ అవసరాలు ఉన్నాయి, దీనికి దారి కావాలి, దీనికి కనీసం తాత్కాలికమైనటువంటి వసతులు కల్పిస్తే తప్ప ఇది మామూలుగా మన రోడ్ల మీద వేసుకునేటువంటి కార్యక్రమం కాదు, సముద్రంలో వేయాల్సినటువంటి జట్టి, దానికి సంబంధించినటువంటి అన్ని అవసరపడతాయని చెప్తే నేను ఆ కార్యక్రమాలన్నీ మ్యారిటైమ్ బోర్డుతో మాట్లాడాం, ఏపీఐసి ఎండీతో మాట్లాడాం. ప్రతిరోజు నిద్రలేస్తే బహుశా మీకు గుర్తుందో లేదో కానీ నాకు కొన్ని అలవాట్లు ఉన్నాయి. ఏమిటంటే ఏదైనా జనాల్లో వచ్చి మాట్లాడేటప్పుడు వాటి గురించి రాసుకొని పోయి నిద్ర లేచిన వెంటనే పేపర్ చదివే ముందే ఎవరెవరికి ఏమేమి చెప్పామో ఎన్నెన్ని పనులు అయిపోయాయి అనేటువంటిది చూసుకోవడం అనేటువంటిది ఆనవాయితీ. అందులో భాగంగా దీనికి సంబంధించినటువంటి పనులు ఎప్పుడు పూర్తి చేస్తారని చెప్పి మొదట్లోనే దాదాపుగా ఇక్కడ రాసుకున్నాను. ఫిషింగ్ జట్టి నాన్ ఫిషర్మెన్ ప్యాకేజ్,
ఈ రోజు దానికి టిక్ కొట్టాలి పోయి, ఎందుకంటే ఫిషింగ్ జెట్టి ఈ రోజు ప్రారంభమైంది కాబట్టి శంకుస్థాపన అయిన రోజు నేను టిక్ కూడా కొట్టాలి, అయిపోయినటువంటి పని టిక్ కొడతా. ఈ రోజు వరకు దాన్ని టిక్ కొట్టడానికి కారణం ఏంటంటే ఇది ఇంకా ప్రారంభం కాలేదు కదా అని చెప్పి దాన్ని మనం మర్చిపోతాము, టిక్ కొట్టేస్తానని చెప్పి ఇంకా కొట్టుకొని ఈ రోజు వీళ్ళిద్దరి మీద, వేణుగోపాల్ గారి మీద, అదాని ఫౌండేషన్ మీద, జీజే రావు గారి మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి ఈ రోజు సాయంకాలం వెళ్ళి టిక్ కొట్టేస్తాను, అయిపోయింది పని అని చెప్పి, ఎందుకంటే పని పూర్తి అయిపోతుంది అనేటువంటి ఆలోచన. కాబట్టి అన్ని విధాల ప్రజలకి ఎంత జవాబారీగా ఉండాలి అంటే నేను అదే అడిగా, ఎప్పుడు కల్లా అవుతుందంటే సాధారణంగా 6 నెలల్లో పూర్తి కావాలి. నాకు వీళ్ళిద్దరు చెప్పినటువంటి మాట మార్చి నెలాఖరు ఏప్రిల్ 10వ తేదీ కల్లా ఇక్కడ ఉండేటువంటి మత్స్యకారులు వేట ఆడడానికి ఈ ఫిషింగ్ చెప్పి సిద్ధం చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సర్వేపల్లి నియోజకవర్గ మత్స్యకారులు కోరుకున్నటువంటి ఫిషింగ్ జెట్టి నిర్మాణానికి సంబంధించి ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం, దానికి సంబంధించి సర్వే పనులన్నీ పూర్తి చేసి ఈరోజు దాని నిర్మాణాన్ని ప్రారంభించడానికి భూమి పూజ చేయడం. అంటే ఈ రోజు నుంచి ఫిషింగ్ జెట్టి నిర్మాణ పనులు ప్రారంభమవుతాయి. దీనిని అదాని ఫౌండేషన్, ఏదైతే అదాని కృష్ణపట్నం పోర్టుకు సంబంధించినటువంటిది ఉందో దానికి సంబంధించి అదాని గ్రూప్ ఏదైతే ఉందో అదాని ఫౌండేషన్ తరఫున 25 కోట్ల రూపాయలు ఈరోజు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులతో ఈ జెట్టీని పూర్తి చేయడానికి ఈరోజు నిర్ణయం తీసుకోవడం, దానికి ముందుకు రావడం, అదాని ఫౌండేషన్కి ప్రత్యేకించి దానికి సంబంధించి అదాని ప్రతినిధిగా ఉన్నటువంటి CEO గారు జీజే రావు గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహిస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఎగ్జిక్యూట్ చేస్తున్నటువంటి వేణుగోపాల్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దాంతోపాటు దాదాపుగా ఒక 3500 మంది మత్స్యకార కుటుంబాలు ఈరోజు వేటాడేటువంటి పరిస్థితి ఉంటే వాళ్ళందరికీ పాపం ఏదన్నా వర్షం వస్తే ఆ బోట్లు కొట్టుకుపోతాయి, వాళ్ళకి అభద్రతా భావం ఏర్పడింది. వాళ్ళు ఎక్కడ పాపం ఆ బోట్లను దాచుకోవాలనో నిల్వ ఉంచుకోవాలనో తెలియనటువంటి పరిస్థితి, ఎక్కడ పార్కింగ్ చేయాలనో తెలియనటువంటి పరిస్థితి. అందువల్ల వీటికి సంబంధించి ఒక ఫిషింగ్ జెట్టి కావాలి అని చెప్పి కోరడం, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కృష్ణపట్నం పోర్టు రావడం, కృష్ణపట్నం పోర్టుకు అనుసంధానంగా ఈరోజు ఫిషింగ్కి సంబంధించినటువంటి జెట్టి ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన చేయడం, ఆ తర్వాత 2009 ఎన్నికలు రావడం, 2009 ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి గారు మనందరినీ వదిలి వెళ్ళిపోవడం, ఆ తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత మనందరికీ తెలిసినటువంటి విషయం. ఆ నేపథ్యంలో ఈరోజు దీనిని నిర్మించాలనుకున్నాం. దానికి సంబంధించి మరలా ఎక్కడ ఎన్ని సందర్భాల్లో ప్రయత్నం చేసినా సరే అది ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కావచ్చు, ఆ తర్వాత వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వంలో కావచ్చు, అది కార్యరూపం దాల్చలేదు. అటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చొరవ తీసుకొని ఈరోజు అదాని ఫౌండేషన్తో మాట్లాడి దానికి సంబంధించినటువంటి నిర్మాణం పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఆ సర్వే పనులు పూర్తి కావడం, లొకేషన్ అన్నీ వచ్చిన తర్వాత ఈరోజు ప్రారంభించాం. బహుశా మార్చి కల్లా ఈ నిర్మాణాన్ని పూర్తి చేయాలనేటువంటిది ఈరోజు CEO గారు ఇచ్చినటువంటి ఆదేశం. తప్పనిసరిగా నేను ఆకాంక్షిస్తున్నా మార్చి నాటికి ఈ పని పూర్తి అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మత్స్యకారుల కుటుంబం అన్ని విధాల